నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో జరిగినటువంటి చికెన్ షాప్ అసోసియేషన్ సమావేశానికి జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మేయర్ శాంతి, కోటేష్ గౌడ్, ఎస్ఐ రాము, ఆర్ఓ ప్రభాకర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణప్ప, కార్పొరేటర్లు వేణు, నవీన్, లలిత, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్ల వినయ్, నాయకం భాస్కర్, మజీద్ మరియు చికెన్ దుకాణాల అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, ఆసిఫ్, జహంగీర్, షబీర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. లైసెన్స్ తీసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ బట్టి రిపేరింగ్ ఎవరైతే మా వాళ్ళు టచ్ చేసి లైసెన్స్ ఇస్తాము. మీరు 2-3 రోజులు ఏదో ఆలోచన చేసి చెప్తామంటున్నారు, చెప్పండి. ఇప్పుడు వేస్టేజ్ అయితే బయట వేయకండి. ఏదైనా ఉంటే బండికి ఫోన్ చేయండి, మేము బండి పంపిస్తాం. లైసెన్స్ లేని వాళ్ళకి, మీ చిన్న షాప్ వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 28 చికెన్ షాపుల వాళ్ళకి తెలిసి మేము లైసెన్స్లు ఉన్న వాళ్ళకి లీగల్ కానీ ఇల్లీగల్ వాళ్ళకి కానీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి చికెన్ షాప్ వాళ్ళకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నెక్స్ట్ టైం కుక్కల బారి నుంచి ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా బోనాల పండుగ వస్తుంది కాబట్టి చికెన్ షాపులు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నేను కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇలాంటి సంఘటనలు జరగకోకుండా మరొకసారి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సపరేట్గా బండి పంపించడం జరుగుతుంది. చికెన్ షాపుల చుట్టూరు వేస్టేజ్ ఏదైతే ఉందో మా మున్సిపల్ నుంచి బండి వస్తుంది. ఆ బండిలోనే వేసి శానిటేషన్ కానీ అన్ని విధాల చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని తెలియజేస్తాం. ఇక్కడ కంప్లైంట్ వచ్చింది, అందరూ పిలిచిరు. ఈరోజు పిలిచి మీటింగ్ అరేంజ్ చేసిరు. అరేంజ్ చేస్తే మేము అందరం సహకరించినాము, అందరం వచ్చినాము. మాకు కూడా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ నుంచి సహకరిస్తామని, చెత్త బయట వేయకుండా వెహికల్ అరేంజ్ చేస్తామన్నారు. దీన్ని అందరం సహకరిస్తామని, అందరం శుభ్రంగా పెట్టుకుంటాము. షాపులు కూడా నీట్గా పెట్టుకొని మున్సిపల్ ఆఫీస్కు మేయర్ గారికి అందరికి సహకరిస్తామని అందరి సమక్షంలో చికెన్ షాపులు అందరు కలిసి ఒప్పుకున్నాం చెప్పిన. చిన్నది కాదు, అది చాలా పెద్దది. చాలా పెద్దది.